హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదా, దీవెన్ బాబుని స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్ళామని. వెళ్ళేటప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళానని చెప్పాను. వచ్చేటప్పుడైతే ఆటో మాట్లాడుకొని వచ్చామన్నమాట. ఒకరోజు 50, ఒకరోజు 60, ఒకరోజు 80, ఈరోజు అయితే 20 రూపీస్కే పాపం దింపారు ఇక్కడ. ఇంకా మాకు కావాల్సినవి కొన్ని కొనుక్కొని వచ్చామన్నమాట, దీవెన్ బాబు నేను. వచ్చేటప్పుడు ఇక్కడేమో ఇంకా నిద్ర వచ్చేస్తుందంట బాగా. ముందు రోజు నైట్ త్వరగా పడుకోబెడతామని చెప్పాను కదా, అయినా సరే నిద్ర వస్తూనే ఉంటుంది పిల్లలకి. స్కూల్లో కూర్చొని లంచ్ అయితే మొత్తం అంతా కంప్లీట్ చేసేస్తాడు దీవెన్. ఒక్క మెతుకు లేకుండా చేస్తాడనమాట. ఫుడ్ విషయంలో అస్సలు వేస్ట్ చేయడు, నచ్చితేనే తింటాడు, తినే అంతే పెట్టుకుంటాడు అనమాట. ఇక్కడ వచ్చేసి నిద్ర వస్తుంది, అమ్మ గాలి వస్తుంది కదా, చల్లగా నిద్ర వస్తుంది అని, సరే పడుకో ఇక్కడ కాసేపు వచ్చేంతవరకు అని ఇట్లా కాళ్ళ దగ్గర ఇట్లా పడుకోబెట్టుకున్నాను బ్యాగ్ పైన. కాసేపు రిలాక్స్ అవ్వు అంటే ఇట్లా పడుకున్నాడు అనమాట. నేను బయట చూపిస్తాను చూడండి, ఇదంతా నేను నడుచుకుంటూ వెళ్ళిన ఏరియా. ఈ టైంలో స్కూల్ టైంలో మాత్రం మార్నింగ్ 8:30 నుండి 8:30 కాదు 7 నుంచి 8:30, 9 వరకు ఫుల్ రష్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ టైంలో స్కూల్ వదిలేసే టైంకి ఆటో బుక్ చేసుకోపోవడానికి కారణం కూడా అదొకటి. అస్సలు చాలా కాస్ట్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి నడిచి వెళ్ళే అంత 15 మినిట్స్ దూరంలోనే 120 రూపీస్, 130 రూపీస్ చూపిస్తుంది. అందుకే నేను వీలైతే నడుచుకుంటూ వెళ్తాను, లేదంటే ఆటో మాట్లాడుకోవడం బెస్ట్ అనమాట. ఒక 50 రూపీస్, 60 రూపీస్కి అలా అయిపోతుంది. బుక్ చేసుకుంటే మాత్రం మనం 120, 130 అలా చూపిస్తుంది అనమాట. ఆటో కూడా చిన్నగా వెళ్తుంది, మా దీవెన్ బాబు నిద్ర తగ్గట్టుగా మంచిగా ఉయ్యాలు ఊక్కుంటూ వెళ్తుంది అనమాట. ఇది చూడండి, రోడ్ సైడ్ మొత్తం ఇలా ఉంటుంది. వచ్చిందా అని కాసేపు పడుకొని లెగుస్తూ ఉన్నాడనమాట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి కాసేపు స్నాక్స్ తినేసి కాసేపు టీవీ చూసి తర్వాత ఇంకా హోంవర్క్ ఉంటే కంప్లీట్ చేసేసాడు. ఇక్కడ ఏం చేస్తున్నాను, బ్రెడ్ అదే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని ఇట్లా టోస్ట్ చేసి ఇస్తే ఇంకా బ్రెడ్ జామ్ పెట్టుకొని తినేస్తాడు. ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఏం వేయలేదు, నార్మల్గా కొంచెం ఆయిల్ అంటే డబ్బాలో కొంచెం ఉంటే అది వంపేసి దాంతోనే బ్రెడ్ని కూడా ఫ్రై చేశాను. నెయ్యి ఏమో ఫ్రిడ్జ్లో ఉండిపోయింది, మర్చిపోయాను నేను. ఆవు నెయ్యి ఏమో దీవెన్ తినడు అనమాట, చూస్తే తినడు, అక్కడే ఉంటున్నాడు. అక్కడ నాకు రైట్ సైడ్ అది ఉంది కదా ట్రే, దాంట్లో ఉన్నదేమో ఆవు నెయ్యి అనమాట. అదంటే వద్దంట. దీవెనకేం బాగా నచ్చింది, దీవెన్ బాబుకేమో నచ్చలేదు. ఫ్రిడ్జ్లో ఉన్నది గేదె నెయ్యి ఏం వాడికి కావాలి, అదేమో తెల్లగా ఉంటుంది, ఇంట్లో చేసింది, దీంట్లో కలర్ వేసారంటాడు. ఆవు నెయ్యి ఎల్లో కలర్లో కొంచెం పూసగా ఉంటుంది కదా, మనకైతే తెలియదు దాంట్లో ఏం మిక్స్ చేశారో. కాకపోతే చూడడానికి రెండు డిఫరెంట్గా ఉన్నాయి. మన ఇంట్లో కాగబెట్టుకునేదేమో వైట్గా ఉంటుంది, నాకు అదే కావాలంటాడు. ఇది వేసి చేస్తా బాగుంటుంది, బలం కూడా అంటే వద్దు నాకు అని అంటాడు. తెలియకుండా వేస్తే పచ్చడిలో కానీ అన్నంలో స్వీట్లో ఏదన్నా వేస్తే మాత్రం తినేస్తాడు. ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట. చెప్పాను కదా, పొద్దున్నే రింగ్ లైట్ తీయండి, ఫోన్ పట్టుకుంది, మనకి డే అనేది స్టార్ట్ అవ్వదని. చాలామంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేయండి, స్టార్ట్ అవ్వదు. మాకు మాత్రం ఇదనమాట. మ్యాక్సిమం యూట్యూబర్స్ అందరూ అలాగే ఉంటారు. మార్నింగ్ కానీ మధ్యాహ్నం చేసేవాళ్ళు మధ్యాహ్నము, ఈవినింగ్ చేసేవాళ్ళు ఈవినింగ్, నైట్ పిల్లలు పడుకున్న తర్వాత చేసేవాళ్ళు, కుకింగ్ చేసేవాళ్ళు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో సెట్ అవుతూ ఉంటుంది. మన ఈ వ్లాగ్స్ కాబట్టి మ్యాక్సిమం ఇంకా కుకింగ్వి, ఇంట్లో పనివి, క్లీనింగ్ అవే ఉంటాయి. వాడు ఇంకా నెయ్యి వద్దన్నాడు అనేసి నేను కొంచెం ఆయిల్ వేసేసి బ్రెడ్ అయితే టోస్ట్ చేసి ఇచ్చాను, జామ్ పెట్టేసుకొని తినేశాడు. ఫస్ట్ కొంచెం వేస్తా నెయ్యి అని అదే అంటున్నాను నేను, వద్దంటే వద్దన్నాడు. పైన వేయనా అంటే అస్సలు వద్దంటున్నాడు, నువ్వు వేసిన నేను తినను అంటున్నాడు. సరేలే ఇంకెందుకు అని వాడికి ఇష్టం లేదనుకొని ఇంకా కొద్దిగా ఆయిల్ వేసాను. మరీ పచ్చిది అయితే బాగోదు కదా, ఒక్కోసారి పచ్చిదే పెట్టుకొని తింటాను నాకు తెలియకుండా. ఇక్కడేమో స్నాక్స్ పెట్టుకొని తింటున్నాడు అనమాట. నిన్న దీవెన ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంది స్నాక్స్, చకోడీలు అవి నన్ను చేయమనింది. నేను నిన్న కొంచెం క్లీనింగ్ పెట్టుకున్నాను కదా, అందుకే ఈరోజు ఓపిక లేదు. చక్రాలు అవి చేద్దాం అనుకుంటున్నాను. పిండి ఉంది, ఒక 1/2 kg కిలో వరకు ఉంటుంది బియ్యం పిండి. కిలో అయితే చెయ్యాను కానీ ఇద్దరు ఉంటే నేను మా వారు చేసేస్తాము. వీడియో నార్మల్గా అయితే నేను ఒకదాన్ని చేసుకుంటాను కానీ పని ఏం లేకపోతే ఇంట్లో ముందు రోజే నేను గిన్నెలు, బట్టలు సంబంధించింది ఏదన్నా ఉంటే మొత్తం వీడియోస్ కూడా మనకి ఏం షూట్ చేసేవి లేవు అనుకుంటే రేపటికి కూడా ఈరోజే షూట్ చేసుకొని పెట్టుకొని అన్నీ అప్లోడ్ చేసుకున్న తర్వాత వర్క్ ఏం లేకపోతే చేస్తాను. 1 కేజీ అది 2-3 కేజీలు ఏం చేస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ వీడియోస్ చేసుకోవాలి మనము, నెక్స్ట్ ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని తీసుకురావడం ఇదంతా ఉంటుంది కాబట్టి మళ్ళీ హడావిడి అయిపోతుంది. సరిగ్గా ఇది అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఎక్కువ స్ట్రెయిన్ అయినా సరే మళ్ళీ కొంచెం నెక్స్ట్ డేకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని
ముందు రోజు ఆల్రెడీ క్లీనింగ్ చేసి ఉన్నాం కదా 2 రోజుల నుండి. కొన్ని డబ్బాలు అవన్నీ సరుకులు తీసుకొచ్చినప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ ఇంట్లో కొంచెం డస్టింగ్ చేసుకొని మా దీవెన్ బాబు ఆ రోజు ఇంట్లో ఉన్నాడనమాట. చేసినప్పుడు అంతా అప్పటికే తలంతా ఇదైపోయింది. పడుకొని లేచాను చూడండి, ఏం అర్థం కావట్లేదు పొద్దున్నే. నాకెంత పనేం చేస్తా కానీ రోజు మొత్తంలో కూర్చోకుండా అసలు ఎంత పనేం చేసేస్తాను. వంటగదిలో అయినా ఇంట్లో పనైనా ఏదైనా సరే పొద్దున్న లేవాలంటేనే ఏడుపు వస్తుంది. అసలు పొద్దున్న లేచేది ఎవరు కనిపెట్టారని తిట్టుకుంటా ఒక్కొక్కసారి. కాకపోతే తప్పదు, అలారం కంటే ముందే మెలకు వస్తుంది. మళ్ళీ దాన్ని ఆఫ్ చేయడం, మళ్ళీ పడుకోవడం. ఒక్కరోజు అయితే 3:30కే లేచి చూస్తా ఫోన్ ఏంది టైం అయిపోయిందని. నిన్న కొంచెం ఒంట్లో అది కొంచెం బాడీ పెయిన్స్ వచ్చాయని చెప్పాను కదా, దానికి ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటే ముందు రోజు నైట్ పొద్దున్నే మెలకువ రాదు. నాకేంటంటే నేను అసలు మందులు ఎక్కువగా అస్సలు వాడను. నాకు ఏదైనా వచ్చినా సరే, ఏదైనా చేసినా హెల్త్ బాగాలేకపోయినా మ్యాక్సిమం వేసుకోను. డాక్టర్ 4 రోజులకి ఇస్తే నేను 1 రోజుకి వేసుకుంటాను ట్యాబ్లెట్స్. ఏది వేసుకున్నా సరే, ఎంత చిన్నది కానీ ట్యాబ్లెట్ వేసుకున్నా మత్తుగా అనిపిస్తుంది. బాడీ పెయిన్స్ ఇది కానీ, డోలో కానీ ఏదైనా సరే, ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా ఫుల్ మత్తు వచ్చేస్తుంది. చాలామందికి మెడిసిన్స్ వేసుకొని ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా నిద్ర రాదంట. అందులో మా వారొకళ్ళు, మా అత్తయ్య కూడా పాపం, ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా నిద్ర రాకపోగా ఇంకా రెగ్యులర్గా వచ్చే నిద్ర కంటే కూడా అసలు రాదంట మందులు వేసుకుంటే. నాకు ఏ చిన్న ట్యాబ్లెట్ వేసుకున్నా, కొంచెం ఏదైనా దగ్గు సిరప్ తాగినా సరే నా బాడీ ఊకనే మత్తు వచ్చేస్తుంది. కొంతమందికి అంటే మెడిసిన్ వేసుకొని బాడీకి అలవాటు అయిపోతూ ఉంటుంది కదా, అందుకని ఎక్కువ వేసుకోవద్దంటారు. మనకి కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అవుతుందని, పాడైపోతాయి అని చెప్తూ ఉంటారు. నాకు ముందు అవన్నీ ఏమో కానీ ఆ స్మెల్, ఆ లోపలికి వెళ్ళాక ఆ ఫ్లేవర్, వాటికే వామిటింగ్ వస్తుంది. దానికి బదులుగా తినడం, తాగడం బెస్ట్ అనుకుంటా నేను, పండ్లు కానీ అవన్నీ. అందుకే మ్యాక్సిమం పిల్లలకు కూడా జ్యూసెస్ కానీ, నేను తాగడం కానీ అట్లా చేస్తూ ఉంటాను. అదొక ప్రాబ్లం ఉంది, మత్తుగా ఉంటుంది. స్కూల్ ఉన్నప్పుడు మాత్రం ఎంత ఇది వచ్చినా ఇంకా మార్నింగ్ లేగను, అస్సలు ఓపిక లేదు. ఇంకా నేను పంపించలేవను, బాక్సులు టిఫిన్స్ అన్నీ రెడీ చేయలేను అనుకున్నప్పుడు మాత్రం ఇంకా నైటే చెప్పేస్తాను అనమాట, నాకు కొంచెం తేడాగా ఉంది, నేను లేవను అని. పిల్లల్ని కూడా లేపడం అంత ఎందుకు అని. ఇంకా జెంట్స్కి అయితే చాలామంది ఎవరో 100లో 1-2 పంపిస్తారు. వైఫ్ లేవకపోతే బ్రేక్ఫాస్ట్ చేసి, లేదంటే కొనుక్కొచ్చు వంట చేసి బాక్స్ పెట్టి పంపించే అంత సీన్ ఉండదు మ్యాక్సిమం. ఎందుకంటే ఏది ఎక్కడ ఉంటుందో, ఏది వండాలో, వాళ్ళు ఏం తింటారో, ఎట్లా టైంకి అన్ని జడలు. ఇంకా మా దీవెనకు జడ ఉంది, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా కష్టం. మా దీవెనకి వేసుకోవడం రాదు, వాళ్ళ నాన్నకి పాపం వేయడం రాదు. దీవెననేమో అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. బ్యాగ్ కానించి లంచ్ బ్యాగ్, వాటర్ బాటిల్, జడలు కూడా ఎంత లేట్ అయినా సరే పర్లేదు, 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు కానీ నేను జడలు వేసుకునే వెళ్తా అని. షూ లేకపోయినా, అది కొంచెం ఆరకపోయినా, యూనిఫామ్ ఆరకపోయినా సరే అన్నీ ఉంటేనే వెళ్తా అంటది. ఇంకా అందుకే వాళ్ళ నాన్నకు కూడా అంత పర్ఫెక్ట్గా చేసి, అబ్బాయిలు అనుకోండి ఒక షర్టు నెక్కరేసేసి కొంచెం నూనె పెట్టేసి దువ్వి ఏదో బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి తినిపించేసి దింపేసి రావచ్చు. ఆడపిల్లలు ఉంటే కొంచెం కష్టం కాబట్టి ఎట్లయినా ఇదిగానే ఉంటుంది. అందుకే నేను మ్యాక్సిమం ఒంట్లో బాగాలేనప్పుడు మాత్రం అసలు మామూలుగా అయితే పంపిస్తాను. ఎందుకంటే ఇంట్లో ఉన్న దగ్గర నుంచి టీవీలు, ఫోన్లు, గోల, పని అవ్వకుండా ఇంకా ఎక్కువ అరిపిస్తూ ఉంటారు. అందుకే ఒక అడుగు లేచి కొంచెం ఓపిక ఉన్నా సరే లేచి స్కూల్ పంపించడానికే ట్రై చేస్తాను. ఇంకా అవ్వదు, అయిపోయింది, ఇంకా నేను లేవను అని ఫిక్స్ అయ్యానంటే ఇంకా లేవను అనమాట. చెప్తాను లేవద్దు, ఎవరు పొద్దున్న నన్ను కూడా లేపొద్దు అని. అయినా మా దీవెన బాబు విన్నాడు, లేపుతానే ఉంటాడనమాట. ఇంట్లో చిన్నోళ్ళు ఉంటారు, ఎవరికి ఆకలి, అందరికి ఆకలినప్పుడు వాళ్ళకి ఆకలి అవ్వదు, అందరికి ఆకలేసేటప్పుడు వాడికి అవ్వదు, మనకు కానప్పుడు వాడికి అవుతుంది. అంత రివర్స్లో ఉంటారు. మా ఇంట్లోనే అలాగో, మా దీవెన బాబు ఒక్కడే అలాగో, తెలియదు అందరి ఇళ్ళలో అలాగే ఉంటారు కానీ అట్లా చేస్తాడనమాట. కొంచెం కొంచెంగా ఆకలేస్తుంది అంటాడు. అప్పుడప్పుడు ఒకేసారి తినడు, మళ్ళీ కొంచెం ఒకసారి తింటాడు. ఒకసారి పెట్టి రైస్ మనం ప్లేట్ ఇచ్చామంటే కలిపేసి ఇంకంతే, దాంతో వెళ్ళిపోవడం. మళ్ళీ ఒక 1/2 అవర్ కాగానే మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది. అలాగనమాట. మొత్తానికైతే దీవెన వరకు ఫస్ట్ కొంచెం ఏదో ఫ్రై చేశాను. కొంచెం రైస్ పెట్టేసి గిన్నెలో కొద్దిగా ఫ్రై చేసేసి లంచ్ బాక్స్ రెడీ చేసి స్పూను, స్నాక్స్ అవన్నీ పెట్టేసి ఇచ్చాను. ఇక్కడేమో ఇంకా షూటింగ్కి వెళ్తున్నారు కదా, దానికోసం అనేసి టమాటో పప్పు, ఆలు ఫ్రై, రైస్, టీ పెట్టేశాను. ఆ వేడి అన్నమే తీసుకొని కొంచెం ఇడ్లీకి, దోశకు కూడా ఏం నానబెట్టలేదు, రేపు పెడతాను. దోశకి నానబెట్టమని, దోశ కావాలంటే మా దీవెనమ్మకి, దానికోసం అనేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది కూడా తొందరగా చేస్తున్నాను. వాళ్ళు వెళ్ళేది యాక్చువల్గా 10:30, 11కి. కాకపోతే మా దీవెన్ బాబు 8:30కి వెళ్ళిపోతాడు కదా, ఎట్లాగో లేచాను కిచెన్లోకి వచ్చాను కదా అనేసి నేను చేస్తున్నాను.
దాంతోపాటు షార్ట్ వీడియోస్ కూడా షూట్ చేస్తున్నాను. మళ్ళీ తీయలేదనుకోండి తర్వాత అబ్బా అనవసరంగా తీసుంటే అయిపోయేది, కొంచెం ఓపిక చేసుకోనని మళ్ళీ తర్వాత బాధపడతా ఉండి, ఇప్పుడు తీసే 10 నిమిషాలకి తర్వాత గంట సేపు బాధపడతాను టైం వేస్ట్ చేయడము. కాబట్టి నేనైతే షార్ట్స్ ఇలాగ 2 ఫోన్లు యూజ్ చేస్తా అని చెప్పాను కదా నిన్న. ఒకటేమో లెంతీ వీడియోస్ కోసం, ఒకటేమో షార్ట్స్ కోసము. రెండిటికి ఖచ్చితంగా అంటే 2-3 వీడియోస్ చేస్తాం కదా డైలీ, కన్ఫ్యూజ్ అవుతుంది ఏది ఎందులో మిస్ అయింది, ఏది తీసాం ఏది తీయలేదు అనేది తెలియదు, క్లారిటీ ఉండదు. కాబట్టి నేను పెద్దది ఐఫోన్ ఏమో నేను షార్ట్స్కి యూజ్ చేస్తాను, కొంచెం క్లారిటీ బాగా వస్తుంది కదా, ఎడిటింగ్ కూడా దాంట్లో ఈజీగా అయిపోతుంది అనేసి షార్ట్స్ అయితే. ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసేది పాతదే ఫోన్లోనేమో ఇవి చేస్తామన్నమాట. ఇక్కడ పప్పు కడిగి పెట్టేసుకుంటున్నాను. ఇవి కూడా షార్ట్స్ వస్తాయి చూడండి, మీకు క్లారిటీ లేకపోతే. మన ఛానల్లో షార్ట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే నిన్న పెట్టిన వీడియోలో కూడా కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట, న్యూ సబ్స్క్రైబర్ అని పెట్టారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. షార్ట్స్ ఏంటంటే మనకి తొందరగా ఎడిట్ చేసుకోవడానికి అవుతుంది. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళ కోసం అడిగారు ఎలా తీయాలి షార్ట్స్, ఫుల్ వీడియోస్ అని అడిగారు. అది కూడా చేసి పెట్టేశానండి, బ్లాగ్ వస్తుంది మీకు. కాకపోతే ఇది ఫస్ట్ చేసిన వీడియోస్ కదా, మళ్ళీ నాకు కొంచెం స్టోరేజ్ కోసం అనేసి అన్నీ అప్లోడ్ చేసి స్కెడ్యూల్ చేసేసుకుంటాము. అంటే ఏది ఎప్పుడు వస్తుందో తెలీదు. దాంట్లో మాత్రం ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి డైలీ. ఈరోజు కానీ రేపు కానీ రావచ్చు. ఇక్కడేమో టమాటా పప్పు చేస్తున్నాను, పచ్చిమిర్చి వేసాను కారం లేకుండా. ఇంకా మొత్తం అంతా కారం కూడా పచ్చిమిర్చితోనే చేసేసాను అనమాట. చాలా బాగుంటుంది. రెండు మిక్స్ చేస్తే అంతగా అనిపించదు నాకు. అయితే పచ్చిమిర్చి లేదంటే కారం మాత్రమే యూజ్ చేసే, రెండు కానీ ఏదైనా ఒకటి బాగుంటుంది. దోసకాయ పప్పులో కూడా అంతే, పచ్చిమిర్చి వేసేసి చేస్తే చాలా బాగుంటుంది. మా వారికి బాగా ఇష్టం అనమాట. ముందే అన్నీ తీసుకొని పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో నుంచి బయట. టమాటోలు, మిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పాలు, మార్నింగ్ వంటకి ఏం కావాలి అవన్నీ రెడీ పెట్టాను. బాక్సులు కూడా క్లీన్ చేసి పెట్టాను చూడండి అక్కడ, షూటింగ్ పంపించాల్సిన తడి లేకుండా. అలాగే చింతపండు కూడా నానబెట్టేసి పెట్టాను. చాలామంది మేము తీసుకున్న ఇంటి దగ్గర ఇంకా ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయా అక్క, అపార్ట్మెంట్స్ ఉన్నాయా, ఎంత కాస్ట్లో ఉన్నాయని అడుగుతున్నారు. అంటే నేను వెళ్ళిందే ఒక 3 సార్లు ఏమి వెళ్ళుంటానండి. అది కూడా హడావుడిగా మార్నింగ్ వెళ్ళి పిల్లలు వచ్చే టైంకి వచ్చేసేవాళ్ళం. మేము ఏదైనా మాట్లాడాలని అనుకుంటే, ఏమన్నా అడగాలి అనుకుంటే మామూలుగా అంతవరకే అడిగేసి చూసేసి వచ్చాము. కాకపోతే ఆ ఏరియాలో మొత్తం అంత ఏం తిరగలేదు, అంత టైం కూడా లేకుండే. ఇప్పుడు కొంచెం ఇంకా వుడ్ వర్క్ చేపిస్తున్నాం కదా, దాంతో కొంచెం వెళ్ళాల్సి వస్తుంది. షూటింగ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు ఉన్నాయా లేవా అనేసి చేస్తాం. కొత్త ప్లేస్ కదా మాకు కూడా, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, కొత్త ప్లేస్ కాబట్టి ఎవరైనా మనకి తెలిసిన బిల్డర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే చెప్తారేమో. ఈసారి మీరు కామెంట్ చేశారు కదా ఉన్నాయా లేవా అనేసి. అపార్ట్మెంట్స్ అయినా ఇండిపెండెంట్ హౌసెస్ అయినా ఉన్నాయో లేదో కనుక్కొని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాము. చాలామంది ఇండిపెండెంట్ హౌస్ అయితే బాగుండు అని అనుకుంటారు. కాకపోతే మేము హయత్ నగర్లో కదా, మాకు కొంచెం ఎందుకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా అనేసి చాలామందికి ఇది రెంటెడ్ హౌసా, ఈ హౌస్ ఎందుకు, ఇది సొంత ఇల్లు కాదా, చాలామంది డౌట్ వస్తుంది కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటా. ఇది కూడా సొంత ఇల్లే, కాకపోతే ఏంటంటే కొంచెం 1 BHK అనమాట, సింగిల్ బెడ్రూమ్ కదా, అది డబుల్ బెడ్రూమ్ అనేసి కొంచెం పెద్దగా ఉంటుంది అనేసి తీసుకుంటున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, అందుకే తీసుకోవడం జరిగింది. ఏదో ఒకటి మనకి అంటే ఇయర్కి ఏదో ఒకటి కొనుక్కుంటే కొంచెం పిల్లలు ఉన్నారు కదా బాగుంటుంది అనేసి. అలాగా చాలామంది మీరు ఏం వర్క్ చేస్తారంటారు. మేము అంటే అందరికీ రెగ్యులర్ చూసేవాళ్ళు, ఎప్పటి నుంచి చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. షూటింగ్స్ ఉంటాయి మాకు, డ్రెస్సెస్, శారీస్, అవి బిజినెస్ ఆన్లైన్లోనే. అలాగే యూట్యూబ్ ఉంది, అన్నీ ఏదనేది లేదు, ఏదైనా ఎడిటింగ్ కానీ, ఏదైనా ప్రమోషన్ కానీ, యూట్యూబ్ కానీ, షూటింగ్ కానీ, మన ఇష్టం. మనకి ఏ పని వస్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, పక్కకి ఇది అనేది ఏం లేదు. మెయిన్ మాత్రం ఇంకా నేను ఇంట్లో ఉంటాను కాబట్టి, ఇంతకుముందు అయితే పార్లర్ ఉన్నప్పుడు పార్లర్ చూసుకునేదాన్ని. కాకపోతే ఎప్పటికైనా బ్యూటీ పార్లర్ అనేది నాకు మళ్ళీ పెట్టాలని ఆశ ఉంది, కాకపోతే కుదరదు అనుకుంటా. ఇంకా ఆ ఏరియాలో పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళ చదువులు, వాళ్ళని షూటింగ్స్
మళ్ళీ యూట్యూబ్ ఇవన్నీ మెయింటైన్ చేయలేకనే తీసేశాను. కాకపోతే మళ్ళీ ఎప్పటికైనా అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా పిల్లలు పెద్దవాళ్ళు అయినాకైనా సరే నాకున్న కోరికని ఫస్ట్ యూట్యూబ్ కంటే ఫస్ట్ ఇన్కమ్ నేను బ్యూటీ పార్లర్ ద్వారానే ₹1 కూడా ఖర్చు లేకుండా నేర్చుకున్నాను. చాలా వరకు మా హస్బెండ్కి సపోర్ట్ అయ్యేదన్నమాట. మామూలుగా నేను చేసిన అంటే చిన్న చిన్న వర్క్స్ అయినా ఏమీ మనకి బయట షాప్ ఏం తీసుకోలే, పెద్ద పెద్ద కాస్ట్లీ ఐటమ్స్ ఏం తీసుకురాలే, కానీ బాగా అలవాటు అయ్యేవాళ్ళు జనాలు. ఐబ్రోస్ కానీ కొంచెం వ్యాక్సింగ్ కానీ హెయిర్ కట్ మాత్రం చేయకపోయేది నేను. ఫేషియల్స్ కానీ రీజనబుల్ ప్రైస్లోనే ఉండేది. ఎక్కువగా ఇప్పటికి కూడా ఫోన్ చేస్తారనమాట. నేను బోర్డు తీసేసిన నా నెంబర్ సేవ్ చేసుకొని ఉంటారు కదా చాలామంది, చేస్తారని. నేను ఆల్రెడీ తీసేసి కూడా ఎప్పుడు ఖమ్మం వెళ్ళక ముందు 4 years అవుతుంది పార్లర్ కూడా తీసేసి. కాకపోతే ఎప్పటికైనా పెడితే మాత్రం పెట్టాలని ఉంది. ఇంకా ఏమవుతుందో చూడాలి, దేవుడి దయ. మొత్తానికైతే పప్పు కూడా నానబెట్టేశాను, చింతపండు వేసాను, పసుపు వేసేసాను, టమాటో వేసుకున్నాను. మాకెందుకండి ఇండిపెండెంట్ హౌస్ తీసుకోలేదండి. అంత చివరిలో అంత ఇండిపెండెంట్ హౌస్ అవసరం లేదు, ఆల్రెడీ ఒకటి ఉంది కదా. మళ్ళీ ఎందుకు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. షూటింగ్స్కి వెళ్తాం మేము, ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక 4-5 days వెళ్తాము. ఇండిపెండెంట్ హౌస్ అంతా సేఫ్ కాదు. మెయిన్గా మనకి ఆల్రెడీ ఒకటి ఉంది, సేఫ్ కాదు, సెక్యూరిటీ కూడా బాగుంటుంది అనేసి తీసుకోవడం జరిగిందనమాట. అది గత 3 years నుండి ఆలోచించి, అంటే ఎవరికి ఏది మంచిదో అది తెలుస్తుంది కదా. మామూలుగా మనం ఏదైనా సలహా ఇస్తాం ఎవరికైనా, అది కాకపోతే మంచిదే అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళ కంఫర్ట్ జోన్లో వాళ్ళు చూసుకొని చేసుకుంటారు కాబట్టి ఇంకా మనం ఏం చెప్పడానికి లేదు. వాళ్ళు ఎలా ఆలోచించుకున్నారో మనకు తెలియదు. కాబట్టి ఇంకా వాళ్ళు ఎవరైనా అంటే నేననే కాకుండా మీరనేది కాకుండా వాళ్ళకి ఎలా కంఫర్ట్ ఉంటుందో, వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళది ఎలా ఆలోచించుకున్నారో, వాళ్ళ బడ్జెట్ ఏమేం కంఫర్ట్ చూసుకున్నారు అనేది ఇంకా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మనం ఏం ఫోర్స్ చేయకూడదు అలాగనమాట. ఇంకా ఎప్పుడైనా సరే వెళ్ళిన తర్వాత, అలవాటైన తర్వాత దేవుడి దయ ఉంటే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోండి అన్నారు. చూద్దాము ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళి ఆ వాతావరణం అలవాటయ్యి, అంటే ఆ కల్చరు, అపార్ట్మెంట్ కల్చర్ అలవాటయ్యి, అక్కడ ఉన్న కొత్త ఏరియా అలవాటయ్యి ఏమి ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు వెళ్ళిన తర్వాత. కాకపోతే నేను ఎక్కువ పెద్ద బయటికి వెళ్ళను. నాకేం పెద్ద అంటే ముచ్చట్లు మాట్లాడడం, జనాలు ఉండాలి, జనాలతోనే ఉండాలి అని అట్లా ఏం ఉండదు నాకు. ఇప్పుడు రెగ్యులర్గా నేను ఎలా ఉంటున్నానో, మాది ఇది సొంత ఇల్లు అయినా, ఇంత రష్ ఏరియా అయినా నేను అసలు పెద్దగా బయటికి వెళ్ళను. వెళ్తే వారానికి ఒకసారి కూరగాయలకి. ఇట్లనే మా వారు ఇట్లా షూట్స్కి వెళ్తే కనుక దీవెన్ బాబుని తీసుకెళ్ళిన స్కూల్కి, నాకు అన్ని దీంట్లోనే తీసుకొచ్చి పెట్టుకుంటాం కాబట్టి కూరగాయలైనా సరుకులైనా తెచ్చుకొని పెట్టుకుంటాము. నేను పూజకు కూడా పూలకు కూడా కిందికి దిగను. వారానికి సరిపడా అన్నీ ఒకేసారి తెచ్చి పెట్టుకుంటాను అనమాట. నాకేమైనా కావాలంటే మా వారు తీసుకొచ్చి ఇస్తారు. మెయిన్గా నాకు బయటకు వెళ్ళాలి, తిరగాలి, అటు ఇటు పోవాలని నాకు ఇష్టము ఉండదు. చిన్నప్పటి నుంచి నాకు అంత ఇది కూడా ఉండదు. కాబట్టి నాకైతే అపార్ట్మెంట్ కల్చర్ సెట్ అవుతుంది. అంటే మా అత్తయ్య కూడా అదే అంటది. మేమంటే బయటికి వెళ్ళాలి, జనాలు కనపడాలి, అటు ఇటు మాట్లాడాలి అని ఉంటుంది. మాకు కట్టేసినట్టు ఉంటుంది, కానీ నీకేం ఉండదు, నువ్వు ఫస్ట్ నుంచి అట్లే ఉంటావు కదా అని. మా పెళ్ళైన కొత్తలో కూడా అట్లనే సింగిల్ రూమ్లో ఉండేదాన్ని. ఓనర్ ఆంటీ వాళ్ళు అనేవాళ్ళు, ఎప్పుడు వస్తుందో మీ కోడలు పైకి, ఊరికి వెళ్ళేటప్పుడు వెళ్ళడము, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు రావడం, అంతే. అసలు ఏం జరుగుతుందో, ఎట్లా ఉంటుందో ఆ రూమ్లో కూడా అని ఆంటీ వాళ్ళు అనేవాళ్ళు. వర్షం వచ్చింది తెలియదు, ఎండ వచ్చింది తెలియదు నీకు అని అనేవాళ్ళు అనమాట. కాబట్టి నాకు పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరున్నా లేకున్నా మనుషులతో సంబంధం ఉండదు నాకు. నా పని నేను చేసుకోవడం అన్నీ, అంటే రెగ్యులర్గా ఇప్పుడు మీకు చూపించినట్టు ఇంట్లో వర్క్ చేసుకుంటూ, పని చేసుకుంటూ, అంటే ఖాళీగా కూర్చొని తిని పడుకోవడం కాదు. పని చేసుకుంటూనే ఆ పనిలోనే ఏదైనా ఆలోచించుకోవడము, ఇంకేదన్నా ఐడియా వస్తే దాంట్లో చూసుకోవడము, ఎప్పుడైనా అవసరమైతే బయటికి ఎటన్నా వెళ్ళడము, టూర్కి అలాగే వెళ్ళడము, లేదంటే ఇంట్లోకి సంబంధించిన వాటి తెచ్చుకోవడం, అంతే. అంటే చాలామంది ఎంతమంది ఉంటారు, నాకైతే 50-50 ఉంటారు అనిపిస్తుంది. కొంచెం బయట తిరగడం, మాట్లాడడం అటు ఇటు అని. ఇంకొంతమంది మ్యాక్సిమం నేను పెట్టిన వీడియోస్ అన్నిట్లో కూడా చాలామంది రిప్లై ఇస్తారు కామెంట్స్ రూపంలో. నాకు కూడా అలాగే ఇష్టం, ఇంట్లోనే ఉంటాను, పెద్దగా బయట తిరగడం ఇష్టం ఉండదని. నేను ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా నాకు పెద్దగా బయట వాతావరణం, బయట తిరగడము, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళడం, ముచ్చట్లు పెట్టడం నాకు అసలు అలవాటు లేదు. ఎందుకో మరి నాకు తెలీదు. పల్లెటూరు అయినా సరే నాకు అట్లా అలవాటు లేదనమాట. అంటే ఒక్కొక్కరు మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం.
నాకు ఇంట్లోనే ఉండడం, పని చేసుకోవడం, టీవీ చూసుకోవడం. అప్పట్లో ఫోన్లు లేవు కాబట్టి టీవీ చూసేది, పని చేసేది, మా అమ్మతో మాట్లాడేది. ఇప్పటికి వెళ్ళినా కూడా టీవీ పెట్టను, నేను ఫోన్ పట్టుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఏదైనా వీడియో షూట్ చేసుకోవాలంటే చూసుకోవడం, లేదంటే మాట్లాడతాను అంతే. బయటికి వెళ్ళడం, అటు ఇటు తిరగడం అలవాటు ఉండదు. కావాలంటే పిల్లలతో కాసేపు ఆడుకోవడం అట్లా చేస్తాను అంతేగాని బయటకు వెళ్ళాలని రూల్ ఏం లేదు. నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కాబట్టి చాలామంది అంటున్నారు, చూద్దాం దేవుడిదే ఎలా ఉంటుందో. ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు మళ్ళీ షేర్ చేస్తాము. ఇప్పటికి ఉన్నదానికే మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇంకా అది తీసుకున్నాం అనుకోండి, మామూలుగా ఇంతలో అయితే ఉండదు, దానికి కొంచెం ఎక్స్ట్రా బడ్జెటే ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది. కాబట్టి ఇప్పట్లో అయితే ప్లానింగ్ అయితే ఏం లేదు, కానీ తర్వాత అయితే చూద్దాము. చాలామంది మాకు కూడా తీసుకోవాలని ఉంది అక్క, నేను కూడా 7 శనివారాల వ్రతం చేశాను, మాకైతే ఇల్లు ఓకే అయిపోయిందని కొంతమంది పెట్టారు. చాలా సంతోషం అండి. పేరైతే గుర్తులేదు నాకు, ఐడి ఏముందో. కామెంట్ అయితే చదివాను, లైక్ చేశాను, రిప్లై కూడా ఇచ్చాను. 2-3 చేశారనమాట. అలాగే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకొంతమంది మాకు ఎప్పుడు నెరవేరుతుందో అని. టైం వస్తే మాత్రం మనం చేతిలో రూపాయి లేకపోయినా ఆటోమేటిక్గా అదే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట కొన్ని పనులు. మన పని మనం చేసుకుంటూ దానికి కావాల్సింది మనం ఏవైతే కావాలో ఆ వర్క్ చేసుకుంటూ దేవుడి పైన భారం వేసేసి మనం వెళ్ళిపోవడమే. ఏది చేయకుండా కూర్చుంటే మాత్రం ఏది అవ్వదు అని నా ఉద్దేశం. అంటే మేము చేసిన దాని ప్రకారం, అంటే కావాలి అనేసి ఏం చేయకుండా కూర్చుంటే ఏది మన దగ్గరికి రాదు. దానికి సంబంధించింది కనీసం ఒక 10 పైసలు పావుల వంతైనా మన దానికి ఏమేం చేయాలో కృషి చేస్తేనే అది జరుగుతుంది అనేసి నా ఉద్దేశం అనమాట. ఇంకొకటి తీసుకోగానే సంబరపడిపోవడం కాదు, తీసుకున్నంతసేపు బాగానే ఉంటుంది. తీసుకున్న తర్వాత మంత్లీ మాకు ఇది 2nd మంత్ అనమాట. ఈఎంఐ అది కట్టవడము ఇంకా ఎంత అంటే టెన్షన్గానే ఉంటుంది కదా. ఇన్ని డబ్బులు కట్టాలి, నెలకు వచ్చేసరికి ఇన్ని వేలు కట్టాలి. ఈఎంఐ అని కారు ఒకటి ఉంది కదా, మాకు కారు ఉంది. ఇప్పుడు అపార్ట్మెంట్ది ఇల్లుది ఒకటి ఉంది. ఇవన్నీ తీసుకోవాలి, పిల్లలకి ఫీజు చూసుకోవాలి, ఇంట్లో మెడికల్ బిల్లు, కిరాణా షాపు, కూరగాయలు, పాలు, ఇంకా చెప్పలేని పెట్రోలు, ఎటన్నా ఊరు వెళ్ళినప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఫంక్షన్లు, ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అన్నీ చూసుకొని జాగ్రత్తగా మనం ఆలోచించుకొని వేయాలి. చాలామంది అనుకుంటారు ఏది ఎప్పుడు వేసుకున్నవే వేసుకుంటారు, డ్రెస్సులు అన్నీ ఉన్నా సరే. నాకు ప్రమోషన్కి వచ్చే డ్రెస్సులు నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో కిచెన్లో సామాను నేను అప్పుడు మీషో ప్రమోషన్ చేశాం కదా మనకి మా పల్ల వంట ఛానల్లోనే. ఇప్పుడు వండే కడాయిలు, గరిటెలు కూడా అన్నీ దాంట్లో వచ్చినవి, ప్రమోషన్కి వచ్చినవే. 80% అవే ఉంటాయి, 20% ఇంకా కొన్ని అమ్మవి, కొన్ని నేను కొనుక్కున్నవి, కొన్ని అత్తయ్యవి. అప్పుడప్పుడు డబ్బాలు అవి పెళ్ళి అవ్వక ముందు కొన్నారు కదా మా వారు నెట్ షాప్ పెట్టినప్పుడు, అప్పుడు పాత మిక్సీవి అవన్నమాట. డ్రెస్సెస్ కూడా మ్యాక్సిమం ప్రమోషన్కి వచ్చినాయి. అంటే మనం ఏది చేయకుండా ఉట్టిగా మనకి ఎవరు ఇవ్వరు కదా, మనం దీన్ని కష్టపడి దీనికి సబ్స్క్రైబర్ తెచ్చుకొని వ్యూస్ తెచ్చుకుంటేనే వాళ్ళకు కూడా సపోర్ట్ అవుతుంది అనేసి ఇస్తారు అంతే. ఇంకా అది అందరూ తెలిసిన విషయమే. నార్మల్గా యూట్యూబ్ చేయని వాళ్ళకు కూడా ఈ రోజుల్లో కొంచెం అర్థమవుతుంది. అంటే దీంట్లో దిగిన తర్వాత 100% తెలుస్తుంది. దిగకపోయినా సరే చేస్తారు, వీళ్ళు చేస్తే వాళ్ళకి లాభం ఉంటుంది, ఎవరైనా తీసుకోవడం కానీ అలాగని పిచ్చి అన్నీ చేయడం, డబ్బులకు సంబంధించిన అట్లా ఏం చేయము. జస్ట్ ఏదన్నా కిచెన్కి సంబంధించిన గిన్నెలు, లేదంటే మనకి ఏదైనా డ్రెస్సెస్, శారీస్ అట్లాంటివి మాత్రం ప్రమోట్ చేస్తాం. అది కూడా కొంచెం మంచిగా ఉంటేనే క్వాలిటీ అలా చేస్తాము. కిచెన్లో అంతే, నాకు డ్రెస్సెస్ అలాగంతే. డ్రెస్సులు కూడా అంతే, పెట్టుబడి చీరలు అవి నేను ఎక్కువ అవే వాడతాను. నేను వేసుకుంటాను, నాకు ఏది కంఫర్టో అదే వేసుకుంటాను. డ్రెస్సు చీర కూడా కట్టిందే కట్టను, ఇది కట్టుకున్నా కదా అని అట్లా ఏమి ఉండదు. చేతికి ఏది వస్తుంది మ్యాక్సిమం నేను డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ పైన ఏది కనిపిస్తే అది తీసేసుకొని వేసేసుకోవడమే. ఇది అది అని వెతకను, ఎప్పుడో ఒకసారి వెతకడం. ఏదైనా పెద్ద ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంచెం ఏదన్నా కట్టుకోవాలనిపిస్తే తీసి వెతుక్కుంటాను. కానీ ఇది మ్యాచింగ్ అది అట్లా ఏమనిపించదు, నాకు ఏముండదు అట్లా అనమాట. కాబట్టి ఎక్కువగా బట్టలకి, ఈ చెప్పులకి, బయట ఏదైనా కొనే వాటికి ఎక్కువ అసలు ఏం అంత ఖర్చు పెట్టను. మెయిన్గా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అది కూడా ఒక అదృష్టం ఉండాలి, ఇష్టం ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి. మెయిన్గా రెడీ అవ్వడానికైనా సరే, కొనడానికైనా సరే, షాపింగ్కి అయినా సరే. నిజంగా అది కూడా నేను అదే అదృష్టం అనుకుంటాను. మంచిగా బయటకు వెళ్ళడం, రెడీ అవ్వడం, డ్రెస్సులు, చీరలు కట్టింది కట్టుకోవడం, వేసింది వేసుకోకుండా వేసుకోవడం నిజంగా ఎంత ఓపిక అనుకుంటాను నేను. నాకున్నదే వేసుకోవడానికి బద్ధకం. నిజం చెప్పాలంటే బద్ధకం అంతే. ఒక పని తప్ప మిగిలినవన్నీ బద్ధకమే.
మాట్లాడుకుని మన వీడియో కూడా అయిపోతుందండి. ఇంకా ఫైనల్గా పప్పు అయితే తాలింపు చేసేసాను. ఆలూ ఫ్రై ఏమైందంటే నేను 2 ఫోన్లు ఒకటేసారి స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. బ్యాటరీలో అని వచ్చేసాయి. ఇంక 2 ఛార్జింగ్ పెట్టుకొని కాసేపు ఆగి ఎట్లాగో టైం అంటే తొందరగా స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఇంకా అయిపోయిందేమో అనుకున్నాను నేను. లేదంటే ఇంకా మధ్యలోనే అయిపోయేది వీడియో కూడాను. పప్పు అయితే చాలా బాగా వచ్చింది. మా దీవెనమ్మకు బాగా నచ్చిందంట. ఆలూ ఫ్రై కూడా మా వారు వేసుకొని తిన్న చాలా బాగుంది. మా దీవెన బాబుకి ఏం బెండకాయ ఫ్రై చేశాను. ఇందాక గుర్తురాలేదు కర్రీ ఏం చేశానని. అన్ని వంటలు అయిపోయిన తర్వాత బాక్సెస్ అన్ని నీట్గా కడిగి పెట్టేశాను కదా. ఒకసారి అవి ఇంకా తూడ్చేసుకొని ఈ పెద్ద బాక్స్లోనేమో రైస్ పెట్టేశాను. ఎందుకంటే చిన్నది ఉండే అది ఇప్పుడు లేదనమాట. మొన్న బిర్యానీ పెట్టించాను కదా వాళ్ళకి, అది తీసుకురాలేదు ఇంకా. ఒక దాంట్లోనేమో ఆలు వేసాను, ఒక దాంట్లోనేమో పప్పు వేసి ఇచ్చాను, ఇంకో దాంట్లో రైస్, సాల్ట్, పెరుగు వేసుకోమని లాస్ట్కి ఇచ్చేసాను కానీ వద్దన్నారు పెరుగు. ఇంకా ఇక్కడేమో పప్పు. ఇవన్నీ వాళ్ళకి బాక్స్ పెట్టిన తర్వాత మిగిలిందంతా ఒక గిన్నెలో తీసేసుకొని ఇవన్నీ బయట పెట్టేసుకున్నాను. ఇక్కడేమో పోపు వేడి అన్నం వండాను కదా, అదే తాలింపు వేశాను. ఇంకా బాగా వేడిగా ఉందనేసి కాసేపు ఆగు, చల్లారితేనే బాగుంటుంది కదా తాలింపు అన్నం. యాక్చువల్లీ చల్లన్నం ఉందనుకొని తాలింపు వేయమన్నారు మా వారు. లేదనేసి నేను వేడి అన్నమే వేసాను. అంత వేడిగా ఉంటే టేస్ట్ తెలియదు, నాకు వద్దని చెప్పారనమాట. అందుకే అది కొంచెం మూత తీసి అలా ఉంచాను. చూడండి, తుడుస్తూనే ఉంటాను. తుడిచిందాన్ని నా చేతులకి ఎన్ని మరకలు ఉంటాయో, కాలినవి అయితే ఎన్ని ఉంటాయో. మెయిన్గా వంట వండేటప్పుడు పడేదానికంటే నేను తుడిచేటప్పుడు అంటుకుంటే ఎక్కువ ఉంటాయి నాకు రైట్ హ్యాండ్కి. మొత్తం అన్నీ అవే ఉన్నాయి అన్నమాట అంటుకున్నవి. చాలామంది నాకే అనుకున్న ఈ పిచ్చి. ఈ మధ్య చూస్తున్నా చాలా 90% లేడీస్కి అట్లనే ఉంటుంది. చేయి గాలినా సరే గ్యాస్ తుడుస్తూనే ఉండాలి అని 3 రకాలు ఉంటుంది దీంట్లో. వంట మొత్తం అయిపోయిన తర్వాత తుడిచేవాళ్ళు ఒకళ్ళు. అది ఎట్లున్నా పర్లేదు, వండినవా లేదా పని అయిపోయింది ఇంకొకళ్ళు. వండుతూనే తుడుస్తూనే ఉండాలి, అదొకళ్ళు అనమాట. నేను 3వ టైపు. చాలామంది అంటే మ్యాక్సిమం పడకుండానే చేస్తాను నేను. చాలామందికి గమనించాను నేను. టీ పొడి వేసేటప్పుడు, పంచదార వేసేటప్పుడు, కారం, ఉప్పు, పసుపు వేసేటప్పుడు స్టవ్ మీద మొత్తం పడుతూనే ఉంటుంది. ఎందుకు పడుతుందో నాకు అర్థం కాదు. అంటే చేతులు షేక్ అవ్వడం అట్లా చేస్తా. అంటే మామూలుగా అడుగుతున్నాను, నేను చాలామంది చూసా కాబట్టి చెప్తున్నాను, అంటే పేరు చెప్పను. కానీ పంచదార, టీ పొడి, కారం, ఉప్పు, పసుపు పడుతూనే అసలు అట్లా చూస్తే అస్సలు చేయబుద్ధి కాదు వంట నాకైతే. ఇక్కడ వచ్చేసి మా షార్ట్ వీడియో తీస్తుంది చూడండి. ఇప్పుడు అవన్నీ వాయిస్ ఓవర్ వీళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసి పెడితే ఇంకా మా వారు షెడ్యూల్ చేసి అన్నిట్లో షేర్ చేయడమే చేస్తారు. కొంచెం ఆలూ ఫ్రై నాకు ఉంచుకొని మిగిలినంత వాళ్ళకి పెట్టేశాను. పప్పు కూడా కొంచెం ఉంచాను నైట్కి. దీవెన్ బాబు తినలే కదా, వాడికి చాలా ఇష్టం పప్పు ఎలా చేసినా ఎలా ఉన్నా వాడికి ఇష్టం అనమాట. చికెన్ ఒకటి, నాన్ వెజ్లో పప్పు ఒకటి ఇష్టము కాబట్టి కొంచెం ఉంచాను నైట్కి. రైస్ కూడా కొంచెం చల్లారిపోయింది. ఒక్కొక్క గిన్నె అయిపోయి పక్కన పెడుతూ ఇంకా ఒక్కొక్కటి ఖాళీ అయిపోతుంటే కిచెన్ మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది కూడా కొంచెం చల్లారింది, కాకపోతే కొంచెం గోరువెచ్చగానే ఉంది. అయినా సరే ఇంకా తినేసేయండి, మూత పెట్టకుండా ఎంతసేపు ఉంచాలి అని. నాకు ఓసిడి ఉంది కానీ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఫుడ్లో ఎక్కువ ఉంటుంది వండడము, ఏదైనా మూతలు లేకపోతే